పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. చెన్నై చెపాక్ స్టేడియంలో ఢిల్లీ వర్సెస్ చెన్నై మ్యాచ్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఢిల్లీ. నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది చెన్నై. ఇక ఢిల్లీకి 213 పరుగుల టార్గెట్ ఇచ్చింది చెన్నై. ఇక సెంచరీతో సంజు శాంసన్ చెలరేగి ఆడాడు. 117 పరుగులు చేశాడు. అర్ధ సెంచరీతో ఆయుష్ మాత్రే అదరగొట్టాడు. చివర్లో దూబే చెలరేగి ఆడినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఐపీఎల్లో మొట్టమొదటి సెంచరీ చెన్నై తరఫున. సో ఏ విధంగా చూడాలంటారు? సంజు శాంసన్ మీద భారీ హోప్స్ ఉన్నప్పటికీ కూడా మొదట్లో నిరాశపరిచినప్పటికీ తర్వాతి మ్యాచ్ల్లో రాణిస్తున్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, వికెట్స్ ఏమి పెద్దగా కోల్పోకుండా చేసినటువంటి టార్గెట్ని, బౌలర్స్ని ఎదుర్కొన్నటువంటి విధానానికి సంబంధించి కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎలా చూడాలంటారు ఈ మ్యాచ్ని? డెఫినెట్గా ప్రస్తుతం సిఎస్కే వర్సెస్ ఢిల్లీ ప్రధానంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ కోల్పోయి మరి 212 పరుగులు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా ఇక్కడ సంజు శాంసన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఓపెనర్గా వచ్చినటువంటి సంజు శాంసన్ నిలకడగా ఆడుతూ కూడా టీంని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు, పరుగులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. సో దాంట్లో భాగంగానే 115 పరుగులు చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. సంజు శాంసన్ కేవలం 56 బాళ్లలోనే మరి ఈ పరుగులు చేసిన పరిస్థితి ఉంది. 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 205 స్ట్రైక్ రేట్తో ఆడడం చూసినాం. ప్రధానంగా ఆయన కొట్టినటువంటి షాట్స్ కావచ్చు, ఆ ఫోర్లు కొట్టినటువంటి స్టైల్ కావచ్చు, అంటే ఈ మధ్యకాలంలో కొంత ఫామ్ కోసం తడబడుతున్నటువంటి సంజు మరొకసారి సెంచరీ చేయడం, ఐపీఎల్లోనే మరి సెంచరీ సాధించడం అనేది కొంత సిఎస్కేకి అటు చెన్నైకి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు గైక్వాడ్ 15 పరుగులకే అవుట్ అయిన పరిస్థితి ఉంది. అలాగే ఆయుష్ మాత్రే కూడా ఇక్కడ ప్రధానంగా మెచ్చుకోవాలి. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో టీంకి అత్యంత కీలకంగా మారింది. చాలా మంచిగా పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. సో ఇద్దరు కూడా మంచిగా అంటే ముందు స్కోర్ బోర్డును ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశారు. ఆయుష్ మాత్రే కూడా 59 పరుగులు చేసిన తర్వాత కొంత మరి రిటైర్డ్ హట్గా కూడా మరి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కొంత దాని తర్వాత ప్రధానంగా దూబే కూడా మరి చివర్లో వచ్చి కేవలం 10 బంతుల్లోనే 20 పరుగులు చేసి 2 ఫోర్లు 1 సిక్సర్లతో చెలరేగిపోయిన పరిస్థితి ఉంది. ఈ మొత్తం టీంకు సంబంధించి కూడా ఈరోజు ఆట తీరు కనుక చూస్తే అంటే మరీ పెద్దగా టార్గెట్ చేసి కొట్టినట్టు కాకుండా 2020లో ఎలా ఆడాలి ఏంటి అనేది ప్రధానంగా సంజు శాంసన్ ఆట తీరు కనుక చూస్తే చాలా అంటే క్రీజ్లో నిలబడి ఎక్కడ కూడా తడబడకుండా సో మంచి బాల్స్ను ఫోర్లు కొట్టడం కావచ్చు, ఇంకా కొంచెం స్లాట్లో ఉన్నటువంటి బాల్లను సిక్సర్లు బాదడం కావచ్చు. సో ఇవన్నీ కూడా చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఫుట్ వర్క్ విషయంలో కూడా చాలా ఖచ్చితమైనటువంటి షార్ట్ సెలెక్షన్స్ కావచ్చు, సో ఫుట్ వర్క్ కావచ్చు, చాలా చక్కగా ఉంది. ఆయన ఆట తీరు మరి మంచిగా కనబడుతూ ఉంది. ఇంకా ఇది శుభ పరిణామం. సిఎస్కే మరిన్ని మ్యాచ్లు గెలవడానికి కూడా ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ప్రస్తుతం ప్రధానంగా బౌలింగ్లో పెద్ద ఎత్తున మరి ఎవరెవరు బౌలింగ్ ఇది చేశారనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ బౌలింగ్ కుల్దీప్ కావచ్చు, లింగి ఎంగడి కావచ్చు, నటరాజన్ కావచ్చు, అక్షర్ పటేల్ మాత్రం ఒక వికెట్ తీసిన పరిస్థితి ఉంది. ముఖేష్ కుమార్ అలాగే నబీ ఎవరు కూడా అంటే బౌలింగ్లో ప్రధానంగా వికెట్లు పడడానికి ఎవరు కూడా మరి ఇది కాలేదు. ఓన్లీ అక్షర్ పటేల్ తీసినటువంటి ఒక్క వికెట్ పడింది. దీన్ని మళ్ళీ ఢిల్లీ ఎలా ఎదుర్కొంటుంది ఏంటి అనేది చూడాలి. దాంట్లో ఢిల్లీలో కూడా ప్రస్తుతం బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బాగుంది. ఢిల్లీ కూడా మంచిగా ఆడగలరు. నిజంగా మరి 212 స్కోర్ అనేది ఢిల్లీకి సరిపోతుందా అంటే మరి ఎందుకంటే ఖచ్చితంగా కేఎల్ రాహుల్ ఫామ్లో ఉన్నాడు. ఆయన కూడా మంచిగా ఆట తీరున్నాడు. మొన్న లాస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు దాదాపు 98-97 పరుగులు కొట్టిన పరిస్థితి కనబడుతూ ఉంది. నిజంగా ఖచ్చితంగా ఆడే ఇది ఉంది. రిజ్వీ కూడా ఈ మధ్యకాలంలో ఫామ్లో ఉన్నాడు. దాని తర్వాత అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, మన లాస్ట్ మ్యాచ్ చూసినాం. డేవిడ్ మిల్లర్ ఎట్లాంటి సిక్స్లు కొట్టాడు. సో నిలబడి ఒకే ఓవర్లో 2-3 సిక్సర్లు కొట్టిన పరిస్థితి ఉంది. సో దాదాపు దాని తర్వాత స్టబ్స్ ఉన్నాడు. సో ఇట్లా ఆ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మరి చాలా చక్కగా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక్కడ ఏదైతే సిఎస్కేకి సంబంధించి బౌలింగ్ కూడా మరి బౌలింగ్లో ప్రధానంగా ఇక్కడ మరి ఎవరైతే ఖలీల్ అహ్మద్ కావచ్చు, గురుప్రీత్ సింగ్ కావచ్చు,
మరి ఓవర్టన్ కావచ్చు, వీళ్ళు కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ టార్గెట్ అనేది మరి అంటే సరిపోతుందా? సంజు శాంసన్ సెంచరీ చేశాడనేటువంటి ఆనందమా, లేకపోతే ఈజీగా ఢిల్లీ ఈ టార్గెట్ని ఛేదిస్తుంది అనేటువంటి ఒక నిరుత్సాహమా? చెన్నై ఫ్యాన్స్లో ఒక మిక్స్డ్ రియాక్షన్ అయితే ఉంది కదా. రీసెంట్గా మనం చూస్తున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్లు అన్నింటిలో కూడా 200 పరుగులు, 220, 230 పరుగుల విజయ లక్ష్యం కూడా చాలా చిన్నగా, అంటే 17-18 ఓవర్లలోనే ఛేదించేటువంటి సిచ్యువేషన్ చెన్నై. అలాగే ఎస్ఆర్హెచ్ పంజాబ్ మ్యాచ్ను కూడా మనం చూస్తే భారీ స్కోరు సాధించింది అనుకునే లోపల చేజ్ చేసినటువంటి విధానం కావచ్చు. ఈ కోణాన్ని ఎలా చూడాలి? పర్టికులర్గా చెన్నై ఫ్యాన్స్ ఇక్కడే నిరాశపడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే మ్యాచ్ని టర్న్ చేయగలిగినటువంటి బౌలర్లు చెన్నైలో ఉన్నారా అంటే దానికి సంబంధించి ఎలా చూడాలంటారు? డెఫినెట్గా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఐపీఎల్ సీజన్ 2026లో ప్రధానంగా బ్యాటింగ్తోనే మ్యాచ్లు నెగ్గుతున్నారు, కానీ బౌలింగ్లో ఎలాంటి ప్రదర్శన లేదు. అన్ని టీంలు అంటే కొన్ని టీంలకి సంబంధించి కొంత మంచి బౌలర్లు ఉన్నప్పటికీ ఇటు మనం ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీంలో బౌలింగ్ వైఫల్యం ఉంది. అట్లాగే ఇప్పుడున్నటువంటి సిఎస్కేకి నిజంగా మరి అట్లాంటి బౌలర్లు ఉన్నారా అంటే ఒక క్వశ్చన్ మార్క్గానే మారిన పరిస్థితి కనబడతా ఉంది. ఎవరైనా బౌలింగ్ మంచిగా పడితే తప్ప గెలిచే అవకాశం లేదు. సంజు శాంసన్ సెంచరీ చేశాడనే హ్యాపీ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా 230, 250 పరుగులు చేస్తే కూడా మరి ఎదుటోళ్ళు గెలుస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ 212 అనేది మరి ఢిల్లీకి ఏమాత్రం సరిపోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తూ ఉన్నారు. ఇది కూడా పనిచేస్తూ ఉంది. ఎందుకంటే చేజింగ్లో అందరు గెలుస్తూ ఉన్నారు, బ్యాటింగ్లో చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు, బౌలింగ్లో అంత ప్రతిభ చూపలేకపోయి ప్రతి ఒక్క టీం ఈ ఢిల్లీ సిఎస్కే అనే కాదు, ప్రతి ఒక్క టీం కూడా సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎక్కువగా మ్యాచ్లు గెలుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఆ నిరాశ అనేది సిఎస్కేలో ఖచ్చితంగా కనబడుతూ ఉంది. ఇంకొక 30-40 పరుగులు చేసి ఉంటే కనుక ఖచ్చితంగా ఒక టై అంటే గట్టిగా ఇది ఉండేది. బౌలింగ్ కూడా కొంత పొదుపుగా వేస్తే గెలిచే అవకాశం ఉండేది. మరి ప్రస్తుతం చూడాలి నిజంగా మరి వీళ్ళు బౌలింగ్ ఎలా వేస్తారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా. ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా భీకరంగా ఉంది కదా. దీనికి సంబంధించి కూడా చెన్నై ఫ్యాన్స్ ఒకంత నిరాశలో ఉన్నారు. ఊదేస్తారు ఈ స్కోర్ని, 16-17 ఓవర్ల వరకు కూడా ఆడేటువంటి పరిస్థితి ఉండదు, ఈ లోపలే గెలుస్తారనేటువంటి మాట. చకచక వికెట్లు తీస్తే తప్ప విజయం సాధ్యం కాదు అనేటువంటి మాట. చూడొచ్చంటారు అలాగే ఫైనల్గా? డెఫినెట్గా పవర్ ప్లే అనేది ఖచ్చితంగా ఇక్కడ ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంటుంది. ఈ పవర్ ప్లేలో 6 ఓవర్లలో ఖచ్చితంగా ఏమైనా వికెట్లు 2-3 వికెట్లు తీయగలిగితే తప్ప గెలిచే అవకాశాలు లేవు. ఎందుకంటే ఖచ్చితమైనటువంటి ఎవరైతే కేఎల్ రాహుల్ కావచ్చు, నిశంక కావచ్చు, రిజ్వీ కావచ్చు, వీళ్ళందరూ స్టబ్స్ కావచ్చు, వీళ్ళందరూ ఖచ్చితమైనటువంటి ఎంత ఆ హార్డ్ హిట్టింగ్ చేసే ఎబిలిటీ ఉంది. కేఎల్ రాహుల్ హార్డ్ హిట్టింగ్ చేయగలడు, నార్మల్గా కూడా ఆడగలడు. అలాగే నిశంక హార్డ్ హిట్టింగ్ చేయగలడు. ఇటు డేవిడ్ మిల్లర్ కావచ్చు, స్టబ్స్ కూడా అటాకింగ్ షాట్స్ ఆడుతూ ఉంటాడు, బౌలర్లను అటాక్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రధానంగా ఇక్కడ 6 ఓవర్లలో ఏదైతే పవర్ ప్లే ఉందో ఆ పవర్ ప్లేలో ఎవరు పై చేయి సాధిస్తే కనుక ఆ టీం గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే పవర్ ప్లేలో దాదాపు 60-80 పరుగులు చేస్తే కనుక, వికెట్ నష్టపోకుండా 60-80 పరుగులు చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఆ టీం గెలిచే అవకాశం ఉంటుంది. పవర్ ప్లేలో 2 వికెట్లు తీస్తే కనుక ఖచ్చితంగా మరి ఆ వికెట్లు తీసిన టీం గెలిచే అవకాశాలు ఖచ్చితంగా కనబడతాయి. కాబట్టి చూడాలి పవర్ ప్లే ఏమాత్రం ఇంపాక్ట్ చేయగలరు, ఇటు సిఎస్కే కానీ ఢిల్లీ కానీ ఏమాత్రం ఇంపాక్ట్ చేయగలుగుతారు అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య.